టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినాం. వీళ్ళు కూడా ఎంత అమాయకులు అంటే నోట్లో ఏలు పెడితే అసలు కొరకాలనా లేదని తెలియనంత అమాయకులు. వీళ్ళకి బెట్టింగ్ అని తెలియదట, అందుకని వాళ్ళు ప్రమోట్ చేశారట. ఎవరు వీళ్ళు? చిట్టు ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి. వీళ్ళు మాటలు కోటలు దాటిస్తారు. మొత్తము స్టేజ్ షోలు చేసి ఇట్లా మీరు మాట అనకముందుకే దాన్ని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ, ఇంటలెక్చువాలిటీ, తెలివి, సామర్థ్యం ఉన్న వ్యక్తులు. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు అంటే తెలియని వాళ్ళు కాదు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. ఇలా పేర్లే ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్ళు ఏం చేశారు? బ్యాంక్ అకౌంట్ లోని బెట్టింగ్ అని మాకు తెలియక ఏమని అనుకున్నారట, వీళ్ళు కిల్ గేమ్ అనుకున్నారట. ఈడ లక్ ఆఫ్ గేమ్ అని, కిల్ గేమ్ అని రెండు రకాలు ఉంటాయి బెట్టింగ్ లలో. సో వీళ్ళు కిల్ గేమ్ అనుకున్నారట. అనుకొని మరి స్కిల్ గేమ్ కు నాకెందుకు ఇంతకన్నా డబ్బులు ఇస్తున్నారు, స్కిల్ వాడుకునేవాడు ఉంటాడు కదా అంటే, లేదు అట్లా అడగారు. మనకు డబ్బులు వచ్చేటప్పుడు నువ్వు ఏమన్నా చేసుకోరా బాయ్, మాకు డబ్బులు ఇస్తే చాలు అని ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు డబ్బులు తీసుకున్నారు. మంచిగా బెట్టింగ్ ని ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు వీళ్ళందరూ వచ్చేసారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఏమన్నారో విందాము ఒకసారి. ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి. శ్రీముఖి వస్తున్న సిఐడి ఆఫీస్ దగ్గర ఆన్లైన్ గేమ్ ద్వారా బెట్టింగ్ జరుగుతున్న విషయం తెలియకనే ప్రమోట్ చేసి సినీ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి వెల్లడించారు. అందరితో ఒకటే మాట. సో దొంగలందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఏమని? స్కిల్డ్ బేస్డ్ గేమింగ్ యాప్స్ అనే భావంతో ప్రచారానికి ఒప్పుకున్నారట. ఈ మేరకు సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అధికారులకు వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో భాగంగా నిధి అగర్వాల్, శ్రీముఖి వీళ్ళందరూ నిన్న సిఐడి దగ్గరికి వచ్చారు. బ్యాంక్ అకౌంట్లను పరిశీలించారు. సో జిత్ విన్ అనే బెట్టింగ్ సైట్ ను నిధి అగర్వాల్ ప్రమోట్ చేశారట. ఆ తర్వాత M88 అనే యాప్ ని శ్రీముఖి, YOLO 247 అనే ఫెయిర్ ప్లే యాప్ లను అమృత చౌదరి ప్రమోట్ చేశారు. సో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్నింటినీ చెక్ చేశారు. గేమింగ్ యాప్స్ కోసం దర్యాప్తు కోసం ప్రభుత్వం మార్చి 10న వీళ్లకు కూడిన సిఐడి సిట్ వేసింది. సో ఈ సిట్ లో ఇప్పటికే ఎంతమంది ఉన్నారు? 29 మందిని విచారిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 29 మంది ఉన్నారు. 29 మందిలో విజయ్ దేవరకొండ, ఆల్రెడీ ప్రకాష్ రాజు వీళ్ళందరూ బయటకు వచ్చి తప్పైంది, మమ్మల్ని క్షమించండి, మాకు ఇట్లాంటి తెలియక చేసినాం, ఇంకా భవిష్యత్తులో చేయము అని వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే, ఈ పశ్చాత్తాపం అయితే మరి బయట ఎక్కడ కనిపించలేదు, మాకు తెలియక చేశాము, తెలియక చేసిన పాపం కాబట్టి మాకు ఇందులో దోషం లేదు అన్న పద్ధతిలో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు మాట్లాడుతున్నారు. మరి ముద్దుగుమ్మలు చేసింది సరైందైనా, నిజంగానే తెలియకనే చేసిరా? తెలిసినాక దొంగలు దొరికిన తర్వాత ఏమంటారు? నేను ఈ దొంగతనం అనుకోలేదు అంటారు. ఎవరైనా నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో ఇప్పుడు వీళ్ళ పద్ధతి అట్లనే ఉన్నది. మరి సజ్జనార్ గారు, మీరు ఈ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కదా. సో మరి వీళ్ళ తాట తీస్తారా, లేకపోతే సినిమా పెద్దలతోటి మొన్న కూర్చొని ముచ్చట పెట్టినట్టే ముచ్చట పెట్టి వీళ్ళని పంపిస్తారా? ఏందో చూడాలి.